రెండో భార్య సెకండ్ ప్రయారిటీ అంటున్నారు. నా ముందు నవ్వుతూ మాట్లాడుతున్నా వెనకాల గుసగుసలు ఆడుకుంటూ ఉంటే కన్నీళ్లను బయటికి కనపడనివ్వకుండా వాళ్ళ మాటలు నాకు వినపడలేదు అంటూ నటిస్తూ బ్రతికేస్తున్నానే. సరే, అది నా తలరాత అనుకున్నాను. కానీ నువ్వు నాకు ఆ భగవంతుడిచ్చిన అదృష్టం అనుకున్నానే. చూస్తుంటే ఉన్న ఈ అదృష్టాన్ని కూడా నాకు ఆవిడ లేకుండా చేసి దూరం చేసేలాగే ఉందే. నిన్ను నాకు ఎక్కడ దూరం చేస్తుందోనని భయంగా ఉంది. ఏంటమ్మా మాటలు? నన్నెవరమ్మా నీకు దూరం చేసేది? నువ్వు నా అమ్మవమ్మా. నిన్ను నన్ను దూరం చేయడం ఆ అన్నపూర్ణ వల్లే కాదు, ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. గుడిలో కూడా నువ్వు లేవు. సమయానికి ఆవిడతో పూజ జరిపించమని చెప్పారు. సమయానికి జరగకపోతే తిరిగి నువ్వు వచ్చినా ఆ ముహూర్తం దాటిపోయింది, నాకు గండం ఖచ్చితంగా ఉంటుంది, ఏ క్షణం ఏమవుతుందో అని ప్రతి క్షణం నువ్వు బాధపడుతూ ఉంటావన్న భయంతోనే నేను ఆవిడతో పూజ కూర్చున్నానమ్మా. లేదంటే నేనెందుకు కూర్చుంటాను చెప్పు? ప్రాణాల కోసం భయపడి పూజలో కూర్చోలేదు. నువ్వు బాధపడకూడదు అని కూర్చున్నాను. ఆ మాటకొస్తే నా ప్రాణం కంటే నువ్వే ఎక్కువ అమ్మ నాకు. ఆవిడెవరమ్మా అసలు? నాకు సంబంధం లేని వ్యక్తి, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. నువ్వు బాధపడకమ్మా. రోజు నిన్ను బాలుకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నానే. అలా జరుగుంటే అమ్మో, నువ్వు నా కూతురుగా ఉంటేనే నా నుంచి లాగేసుకోవాలని చూస్తుంది. ఇక నీకు పెళ్లి చేసి ఆ ఇంటికి పంపించుంటేనా అసలు నిన్ను నా కంటికి కనబడనిచ్చేదే కాదు, నా ఇంటికి రానిచ్చేదే కాదు, నాకు శాశ్వతంగా దూరం చేసేది. ఆ పెళ్లి ఆగిపోయి నిజంగా చాలా మంచిదయింది. చాలా మంచి జరిగింది నాకు. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది. గుండెల్లో చిచి, పాడుకాకులు పాడుకాకులని తెల్లారేసరి గుంపులు గుంపులుగా వాలిపోతాయి. ఏంటమ్మా కోపం కాకుల మీద, నా మీద? నీ మీద కోపం ఎందుకుంటది అల్లుడు? అవి ఉష్ అంటే పోతాయి, నువ్వు పోవుగా. ముసలు మామూలు పంచి రేయట్లేదు. అలా కూర్చొని పేపర్ చదువుకోపోతే వాడు సరుకులన్నీ ఇంటికి తీసుకొచ్చాడు. కాస్త సాయం పట్టొచ్చుగా. సాయం చేయడానికి నేమన్నా పనున్నా? ఇంటల్లుండే వాడి వెయిట్ వేరు, నా వెయిట్ వేరు. అది కరెక్టేలేండి. అయినా నాకున్న వెయిట్ మీకెక్కడొస్తుందిలేండి. అయినా మీతో నాకు డిస్కషన్ ఎందుకు గాని. అయ్యా అత్తమ్మా, ఇదిగో ఈ వార్త చూసావా? ఏంటది? ఇంటిలుడికి రెస్పెక్ట్ ఇవ్వకుండా కౌంటర్లు వేస్తున్న అత్తని మేడ మీద నుంచి కిందకు తోసేసిన అల్లుడు. అరే, ఇక్కడ కూడా న్యూస్ ఉంది. కూర్చుంటే ఏడ్చి
నుంచుంటే ఏడ్చి పని చేయట్లేదని ఏడ్చి అత్తనే అవ్వా 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 తినే బిర్యానీలో విషం పెట్టి చంపేసిన అల్లుడు. అబ్బో, ఇవాళ ఏమైనా అత్తలను చంపే వారమా అండి? పేపర్లో మొత్తం అయ్యే న్యూస్లున్నాయి. నాకేం తెలుసురా. అయినా 1కి 10 సార్లు ఇరిటేట్ చేస్తే ఏ అల్లుడైనా ఇలాగే రియాక్ట్ అవుతాడు. అత్తమ్మా, ఏంటి? ఇవాళ సరదాగా బిర్యానీ తింటావేంటి? తెమ్మంటావేంటి? నువ్వు విషం పెట్టి చంపినా నేను చావన్లే. అలాంటి ఆశలేమీ పెట్టుకోమాక.